ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అదేనండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. ఆ 6 ప్రూఫ్లు ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అర్హులని ఈ యొక్క 6 గ్రూపులకి ఏంటి, అలాగే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని ఆయన అయితే చెప్పడం అయితే కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా తప్పకుండా మహిళలందరికీ కూడా ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000 విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఎప్పటి నుంచి అమలు చేసింది, ఇక ఏ ప్రూఫ్స్ ఉండాలి, R+ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము. మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడు మాత్రమే 15,000 రూపాయలు ఇచ్చేది గత ప్రభుత్వం. ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో వారందరికీ కూడా అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ స్కూల్ కాలేజీలకు వెళ్తుంటే చాలు వాళ్ళందరికీ కూడా తప్పకుండా వారి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది ఉన్నా కూడా, 2 ఉన్నా కూడా, 3 ఉన్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా కూడా వీళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి అమ్మఒడి పథకానికి విషయానికి కూడా తెలుసుకుందాం. తల్లి పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, పిల్లలవి మీవి అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంతేకాకుండా ఫోన్ నెంబర్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఉండాలని కూడా మన ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఇక జనవరి 17వ తారీఖు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ను అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక కొత్త రూల్స్ ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే తల్లులు అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏ సంవత్సరం వరకు 3 నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి మీ వరకు కూడా ఏప్రిల్ చివరి వరకు కూడా విద్యా సంవత్సరం కొనసాగుతుంది. మే నెలలో సెలవు ఇస్తారు. తర్వాత మళ్ళీ జూన్లో కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం నుంచి ఒక విద్యా సంవత్సరం అనేది మొదలవుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి సంక్రాంతి తర్వాత నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అనేది తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ విషయాన్ని గమనించి సరైన పత్రాలను జిరాక్స్లు రెడీగా చేసుకొని పెట్టుకోండి. మీరు ప్రభుత్వం అనుమతించడం వెంటనే కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు చాలా డౌట్ అయితే ఉన్నాయి. అంటే కొంతమంది అంటుంది ఏంటంటే తల్లులు ప్రభుత్వం స్కూల్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కే ప్రైవేట్ స్కూల్స్ ఇస్తున్నారంట అని చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రభుత్వం స్కూళ్ళకే కాదు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అయితే ఈ అమ్మఒడి పథకానికి అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారండి. అంటే పాత ప్రభుత్వాల అమ్మఒడి ఇప్పుడైతే కొత్త ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. జనవరి 17న సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి. తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్లో ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని విడుదల చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం